హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ షలోమ్ అండి. భారతీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి షలోమ్ అండి. దేవుడు మనందరికీ ఈ దినము కాచి కాపాడుగాక, క్షేమమును ఇచ్చునుగాక. మనందరికీ అందరూ క్షేమంగా ఉన్నారు ఫ్రెండ్స్. నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్న వాళ్ళైతే వీడియో చూస్తున్నారని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. దేవుడు మనల్ని ప్రాణాలతో క్షేమంగా భద్రపరిచినాడు కాబట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం, మనమైతే భద్రపరచబడినాం కాబట్టి ఆయనకే మహిమ. మరి దేవునికి మొదటి గడియ ఇచ్చిన వారు ఎంతోమంది ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు దీవించునుగాక. దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు దేవునికి మొదటి గడియ ఇస్తారు, మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. భారతీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి. నిన్న వాల్యూమ్ రాలేదు నిన్నటి వీడియోలో, నేను డ్యూటీలో చూసుకోకుండా అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్, సారీ అందరికీ. ఏం చేస్తాం, సాధారణ ఒక్కోసారి అలా చేస్తుంటుంది. కానీ ఇదేమైనా యేసయ్య మరి మనతో ఉన్నాడు కదా, అలా నమ్మే వాళ్ళందరూ ఆమెనని చెప్పండి ఫ్రెండ్స్. సో ఈరోజు దేవుని వాగ్దానం చదివి వినిపిస్తాను. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. మళ్ళీ చదువుతున్న ఫ్రెండ్స్. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణము స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. మంచి వాగ్దానం చదువుకున్నాం ఫ్రెండ్స్. మరి ఈ వాగ్దానాన్ని విశ్వసించే వారిని దేవుడు ఎల్లప్పుడూ కాచి కాపాడి భద్రపరచునుగాక. అంటే మనం ఈ లోకంలోనే ఉంటే యేసయ్య భద్రపరుస్తామని కాదు, మనము చనిపోయినను యేసయ్య మన ఆత్మని భద్రపరుస్తాడని అర్థము. మనం ఎప్పటికీ చనిపోకుండా ఉంటాము అనేది కాదు ఫ్రెండ్స్, నేను అది కాదు చెప్పడము. భద్రపరుస్తాడు యేసయ్య, అది ఎప్పటికీ భద్రపరుస్తూనే ఉంటాడు. సాతాను శోధిస్తూనే ఉంటాడు, యేసయ్య భద్రపరుస్తూనే ఉంటాడు. ఇది ప్రతి క్రైస్తవులకు తెలిసిన విషయము. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన విషయాలే నేను గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్. మరి దేవుని మాటలు ప్రతి ఒక్కటి వాల్యుబుల్. దానికి వివరించే జ్ఞానంను దేవుడు ఇవ్వాలని కోరుతున్నాను. ఎంతోమంది బిడ్డలు దేవునిలో వాడబడాలని, ఆయన మాటలు పంచుకోవాలని, ఆయన సేవలో పాల్గొనాలని ఎంతోమంది బిడ్డలకు ఉండొచ్చు. మరి ఆ వరము దేవుడు ఇచ్చిన వారికే దాన్ని సాధ్యపరుస్తాడు. నేను దేవునికి సాక్షిగా ఉండాలని ఉన్నాను కాబట్టి మేము ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. వాగ్దానాన్ని మీకు తెలియజేస్తున్నాను. తెలియని వాళ్ళు, నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, తెలియని వాళ్ళు అంటూ కాదు, దేవుని బిడ్డలైనా సరే నెగ్లెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, తక్కువ లేరు, చాలా మంది ఉన్నారు. కాబట్టి అందుకనే నేను ప్రభువులో నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, దేవుడు నా ద్వారా మాట్లాడాలి అందరితో అనేసి నా ఆశ ఫ్రెండ్స్. అలాగనమాట. ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ యేసయ్య దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. మరి మీరు కూడా నా వీడియో చూస్తున్నట్లయితే మీరు కూడా కోరుతున్నానని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. మరి మీ నమ్మకాన్ని దేవుడు చూస్తున్నాడు. నేను నమ్మిన నా నమ్మకాన్ని మీ నమ్మకమును యేసయ్య చూస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. నిజమైన దేవుడు చూస్తున్నాడు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఇబ్బంది నుంచి తప్పించబడాలి, మనము రక్షింపబడాలి, అది మన కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మరి బర్త్డే సెలబ్రేషన్స్, ఈవెంట్స్, ఈరోజు పెళ్ళి రోజు కానీ, కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు కానీ, మరి కొత్త వెహికల్స్ కొనేవాళ్ళు, కొత్త స్థలములు కొనేవాళ్ళు, గృహ నిర్మాణం చేసేవాళ్ళు, ఇంకా ఆర్నమెంట్స్, గోల్డ్ కొనుగోలు చేసేవాళ్ళు, గోల్డ్ అమ్మేవాళ్ళు, ఇలా ఎంతో
ఎన్నో ఈ సైకిల్లో మనం బ్రతికే సైకిల్లో ఎన్నో పనులు జరుగుతుంటాయి కదా. మనం అవన్నీ వర్ధిల్లాలనేసి మనమైతే మన పైన భారం ఉంది కాబట్టి క్రైస్తవుల పైన ప్రతి బిడ్డ గురించి ప్రార్థించే భారం, ప్రకృతి గురించి అన్నిటి గురించి ప్రార్థించే భారాన్ని యేసయ్య మనకు పెట్టాడు. కాబట్టి మన కోసం మనము, మీ పిల్లల కోసం మీరు ప్రయాసం దే దుఃఖపరుడి అని ఇచ్చాడు దేవుడు. మరియు మన పక్కవారి కోసం కూడా ప్రార్థన చేయుడని బైబిల్లో కూడా ఎన్నోసార్లు, అంటే కరెక్ట్ నేను మనకు తెలిసిన లాంగ్వేజ్లో చెప్తున్నాను. మనం వేరే వారి కోసం ప్రార్థన చేయాలి, ఇతరుల కోసం దేవుని దగ్గర మొరపెట్టాలి అని కూడా ఉంది. అది అందరికీ తెలుసు, క్రైస్తవులకైతే తెలుసు, తెలియని వారికి కూడా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. ఈరోజు జన్మించిన బిడ్డలైతే అందరికీ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని మన యేసయ్య మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రకృతి విపత్తుల నుంచి తప్పించబడాలి అనేసి మనం కోరుకుందాము. ప్రకృతి ఎక్కడ యేసయ్య ఆజ్ఞాపించాడో అక్కడ మరి సంభవిస్తుంటాయి ప్రతి ఒక్కటి. మరి ఆ సంభవించే వాటన్నిటి నుంచి కూడా మరి రక్షింపబడాలి దేవుని బిడ్డలు. చనిపోయినా కానీ బ్రతుకున్నా కానీ సాతానికి లొంగిపోకుండా భారం కలిగి ఉండాలని నా ఆశ ఫ్రెండ్స్. ప్రతి క్రైస్తవులకు కూడా అదే ఆశ ఉంటుంది. కొంతమంది ప్రార్థించలేని బిడ్డలు ఉంటారు, కొంతమంది దేవుళ్ళో ఎంతో లీనమై ఉన్న బిడ్డలు ఉంటారు. అలాగా కాబట్టి అందరూ కూడా ఆశపడతారు. క్రైస్తవ బిడ్డలు అంటేనే ఆశపడతారు, దేవునిలో ఉండాలి, దేవునికి ఇష్టంగా నడుచుకోవాలి అనేసి. కానీ సాతాను ఒక్కోసారి గలిబిలి చేయడం వల్ల దేవుని విశ్వాసానికి దూరమై, దేవునికి దూరమై ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి త్వరగా రావాలని, సమయం లేదు కదా ఫ్రెండ్స్, మనకు ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు. కన్ను మూసినా కానీ మనం నిత్యరాజ్యంలో కన్ను తెరవాలి, నిత్యమైన పరలోకాన్ని మనం చేరుకోవాలి. ప్రతి బిడ్డ పాపం కోసం వేసే రక్షింపబడినాడు కదా ఫ్రెండ్స్. మరి అందుకోసము మనము శ్రమించాలి, ప్రార్థించాలి కదా ఫ్రెండ్స్. మన పిల్లల కోసము, మన కోసము, మన కుటుంబం కోసము, మన బంధువుల కోసము మనము భారం కలిగి ఉంటాము. మరి ఎవరి గురించో కూడా ప్రార్థించే బాధ్యత క్రైస్తవులపై తప్పకుండా ఉంది కదా ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా ప్రార్థన చేయండి. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను. ప్రేయర్ టాపిక్ చెప్పకుండానే ఇలా చెప్పేస్తుంది అక్క అనేసి అనుకోవచ్చు, సారీ. ప్రేయర్ టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. మరి నేను ఆల్రెడీ చెప్పేశాను, మీరు నిన్న వినలేదు కాబట్టి మళ్ళీ ఈరోజు కూడా అదే చెప్తున్నాను. వివాహం అయ్యి చనిపోయిన భార్యలు ఉంటారు కదా, మరి వారికి మళ్ళీ వివాహం చేసుకోలేని వాళ్ళు ఉంటారు, చేసుకునే వాళ్ళు ఉంటారు. యవ్వన స్థితిలో ఉన్నప్పటికీ వివాహం చేసుకోకుండా ఎంతోమంది ఉన్నారు. అలా ఉండకూడదు. మరి రూతు జీవితంలో చేసిన అద్భుతాలు యేసయ్య మరి అలాంటి వారి జీవితంలో కూడా చేస్తాడు అని నమ్మకం కలిగి మరి కొత్త నూతనమైన జీవితాన్ని ప్రారంభించమని ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తున్నా ఫ్రెండ్స్. తప్పకుండా ప్రేయర్ చేయండి. మరి అలాంటి వారి కోసం ప్రేయర్ చేసే బాధ్యత మనకు ఉన్నది. మనం ప్రేయర్ చేసి మనం దీవెనలు పొందుకోవాలి ఫ్రెండ్స్. తప్పకుండా మరి మీరు ప్రేయర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రార్థన భారం ఉన్న వాళ్ళు నా మీద చూడొచ్చు, మరి మీరు తప్పకుండా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. మరి అలాంటి వారిని గురించి మనము అడగాలి, దేవుని దగ్గర అడుగుదాము. మరి అలాంటి డెసిషన్స్ కొంతమంది తీసుకోకుండా ఉండొచ్చు. దేవుడు అవ్వను ఆదామును ఇద్దరిని సృజించాడు, అంటే ఒకరికి తోడుగా ఉండాలనేసి. మరి భర్త చనిపోయినందుకు పిల్లల కోసము కొంతమంది ఉంటున్నారు. కానీ తోడుగా ఉండడము ఇప్పుడు ఆదాము అవ్వ తోడుగా ఉండబట్టే మన సృష్టి కొనసాగింది. తర్వాత అబ్రాము కదా. మరి భర్త చనిపోయి ఒక్కళ్ళు కూడా ఉండడము
అది కరెక్ట్ కాదని మరి రూతు జీవితంలో చూస్తున్నాము కదా. కాబట్టి అలా డెసిషన్స్ తీసుకునే విషయాల్లో కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు కొన్ని అలాగా. కానీ ఎప్పటికీ ఆయనని సంతోషంగా చూపించాలి, ఆయనని సంతోషంగా కనపరచాలి అని కోరుకుంటాడు దేవుడు. మన సంతోషంని దూరం పెట్టుకొని ఆయన స్తుతించమని చెప్పాడు దేవుడు. సంతోషం ఇచ్చే టైంలో సంతోషం ఇస్తాడు, బాధ ఇచ్చే టైంలో బాధిస్తాడు. బాధ ఎందుకు ఇస్తాడంటే ఆయనను నలగబడాలి అనేసి, మనము కడగబడాలి అనేసి, మన హృదయాలు కడగబడాలి, పదిలంగా ఉండబడాలి. ఎలాంటి ఇబ్బంది వచ్చినా మరి యేసయ్యను మనము సంతోషంగా ఆయనను గనపరచడంలో ముందుగా ఉండాలని కదా ఫ్రెండ్స్. అందుకు మనకు బాధలు పెడతాడు యేసయ్య. అంత మాత్రాన దేవుణ్ణి మనం నిందించకూడదు. క్రైస్తవులమై ఉండి మనం దేనికి భయపడకూడదు. ఏది వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖము అధికంగా వచ్చినా కానీ ప్రతిదాన్ని తట్టుకునే శక్తి మన శరీరానికి, మన హృదయానికి మనం ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. అలాగనమాట. సరే, ఈ రోజంతా మనం యేసయ్య తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఇది కామెంట్ మీకు ప్రేయర్ టాపిక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియోలు డైలీ చూసే వాళ్ళకు చెప్తున్నాను, ఎవరితోనైనా మాట్లాడడానికి మరి ప్రేయర్ టాపిక్ చెప్పాడేమో దేవుడు నాకు. మరి అలాగా మాట్లాడిన వాళ్ళని మీరు విశ్వసించండి, నమ్మండి. దేవునిపై నమ్మకం ఉంచి ముందు అడుగు వేయండి ఫ్రెండ్స్. మరి ప్రతిరోజు దేవుని మాట్లాడడం ద్వారా మీతో ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. మరి దేవునికి సాక్షిగా ఉండాలని ఆశను యేసయ్య నెరవేర్చాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. మీ అందరితో పంచుకుంటున్నాను. నా వీడియో చూసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. మరి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ. మీ భారతి ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.